బీసీ రక్షణ చట్టం సమావేశం ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వర్చువల్ పద్ధతిలో మంత్రి సత్యకుమార్ యాదవ్, హోంమంత్రి అనిత హాజరయ్యారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తుందన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. బీసీలను వేధించిన, జాతి, కుల వృత్తుల పేరుతో దూషించిన బీసీ రక్షణ చట్టం కింద శిక్షలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో ప్రజలు ఒక పక్క బీసీలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోనే బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తామని ఆ రోజు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు తెలియజేయడం, అదే విధంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీ రక్షణ చట్టం మరి లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకొని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి జీఓఎం లో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మరి బీసీ మంత్రులతోనూ మరి లా డిపార్ట్మెంట్, మరి హోమ్ డిపార్ట్మెంట్ తో పాటు ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్సీలతోనూ, శాసన మండలి సభ్యులతోనూ, శాసనసభ మరి ఎమ్మెల్యేలతో కూడా ఈ రోజు ఒక మంచి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. పొగాకు బోర్డు నుంచి రుణం ఇప్పించడం కాదు, అకౌంట్ లో 50,000 వేస్తాం. ఏదైతే ఈ 45,000 మంది రైతులు ఉన్నారు, 44,000 బేరన్లు పండించారు, వాళ్ళకి ఇస్తున్నాం. కౌలు రైతులకు ఇస్తున్నాం. కొన్ని మన ఏదైతే పొగాకు పోర్టులోకి లెక్కల్లోకి రాని మంది రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తున్నాం. 2 years 50,000 ఒక్కొక్కరికి ఇస్తున్నాం. 2 years లో ఎప్పుడైనా పట్టుకోవచ్చు, వడ్డీ ఉండదు. 12,886 కనెక్షన్స్ కి అదనంగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో రూపాయన్నర కవరు, దీనికి అదనంగా దాదాపుగా 13,000 మంది కనెక్షన్స్ వస్తుంది. దీనివల్ల అదనంగా 400 కోట్లు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. 400 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఒక్కొక్క కనెక్షన్ కి మళ్ళీ కొత్తగా ఇవ్వడానికి 13,000 మంది కొత్త కనెక్షన్స్. వైసీపీపై